మీ పేరు? మీరెక్కడి నుంచొచ్చారు? నా పేరు రమాదేవి. వేటపాలెం నుండి వచ్చాము. మేము 2006 నుండి ధ్యానంలోకి వచ్చాము. మాకు ధ్యానం చేయమని ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళని బ్రతిమలాడుతున్నాం. ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి అవి ఇవి అని. అప్పుడు మాకు ఎవరు చెప్పలేదు. మా అనౌన్స్ చేశారు. ఫలానా ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు ప్రారంభిస్తారు అని చెప్పని ఆ అనౌన్స్మెంట్ ఇది. అప్పుడు ఫుల్ ఫీవర్ అయినా అదేందో చూద్దాం అని పోయినామండి. అప్పటి నుండి 2006 నుండి ఈ ధ్యానాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. దానివల్ల మాకు చాలా ఫలితాలు. అంతకుముందు జీవితం ఏంటో అస్తవ్యస్తంగా ఉండేది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏముంది ఏమి లేదు, హాస్పిటల్కి ఎందుకు, ట్యాబ్లెట్ ఎందుకు వేసుకోవాలి. మొన్న కత్తాల నుంచి వచ్చిన తర్వాత బాగా సిక్ అయ్యా, అయినా ట్యాబ్లెట్ తీసుకోవాలా. నాకు అవసరం లేదు, నా బాడీకి అసలు ట్యాబ్లెట్స్ పనికిరావు అని చెప్పి అనుకునేదాన్ని. అంత మార్పు వచ్చింది ధ్యానం చేసిన తర్వాత. సరే మేము మట్టపల్లి అమ్మాయి వాళ్ళ ఇంటి మీద పిరమిడ్ కట్టించామండి. ఏ ఉద్దేశంతో కట్టించామంటే వాళ్ళు సారాయి కుట్లు అంటే ఏమంటారు బ్రాందీ షాపులు అవి ఉండేవి. అవంటే నాకు ఇష్టం లేదు. ఏందబ్బాయి వీళ్ళు ఎప్పుడు మార్పు వస్తారా ఏంటి ఇవన్నీ నాకు ఇష్టం లేదు. బ్రాందీ షాపులు అంటారు, ఏందో చీటీ పాటలు అంటారు, ఏంటో ఫైనాన్స్లు అంటారు, ఏవి నాకు ఇష్టం లేదు. వీళ్ళల్లో మార్పు ఎలా వస్తుందా? మరి బ్రాందీ షాపులు అంటే వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? చాలా ఘోరంగా ఉంటాయి. అప్పుడు నేను ఎందుకు వాళ్ళ ఇంటి మీదే పిరమిడ్ కట్టించాలనిపించి, ఎందుకు వాళ్ళలో మార్పు రావటానికి నేను అట్లా సంకల్పించుకున్నాం. నుంచి పిరమిడ్లో ఒకసారి ఏమైందంటే ధ్యానం చేసేటప్పుడు 1 గంట 2 గంటల పర్మిషన్. అందరూ వాళ్ళు వ్యాపారం కదా, వైస్ వ్యాపారం. 1 గంట తర్వాత వెళ్ళిపోతారు. తర్వాత ఇట్లా కాదు, మనం మన పిరమిడ్ అయితే మనం ఎంతసేపు కూర్చోవచ్చు, ఎప్పుడైనా కూర్చోవచ్చు, ఎంతసేపు కూర్చున్నాం, ఏం అభ్యంతరం లేదుగా. అలా అనుకొని అమ్మాయిల ఇంటి మీద వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం పిరమిడ్ కట్టించడం జరిగింది. ఇవన్నీ సారాయి షాపులు మానేశాడు. మరి ఇదేంటి ఫైనాన్సులు, చిటీ పాటలు ఇవన్నీ మానేశాడండి. అంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. పిల్లలు అనేవాళ్ళు మా పెద్దమ్మాయి ఉద్యోగస్తులు, ఈ అబ్బాయికి ఉద్యోగం లేదు. చిన్న పిల్లలు అనేవాళ్ళు అమ్మను అట్లా ఉద్యోగం చేసేవాళ్ళు. మా అమ్మ ఎందుకంటే వాళ్ళ యొక్క ఉద్యోగం లేదనే ఫీలింగ్ ఉంది కదా, అది కూడా పిరమిడ్ తీర్చేసిందండి. అయిపోయి నేనేమనుకున్నానంటే 2 ఎకరాల పొలం తీసుకుని ఒక రైతులా బతకూడదా, ఎందుకు ఈ న్యూసెన్స్ అంతా అనుకునేదాన్ని. ఆ కోరిక నెరవేరిందండి, ఆ సంకల్పం. పిల్లలన్న మాటకి ఉద్యోగం, ఏం ఉద్యోగం వచ్చింది? పెట్టుబడి లేని వ్యవసాయ శాఖ జిల్లా స్థాయిలోనే ఉద్యోగం వచ్చిందండి. చాలా బాగుందండి. సరే ఎంత జీతం కానీ ఊళ్ళోనే ఎంత వస్తే సరే. మా అమ్మాయికి అంతకుముందు చదివించడం వాళ్ళకి ఇష్టం లేదు, దొంగతనంగా చదువు చెప్పించారు. ఎట్లానండి, మరి మా చుట్టాల అబ్బాయి వాళ్ళ ఆవిడని బీఈడి చెప్పించాలనుకున్నాడు. బీఈడి చెప్పించాలనుకుంటే ఎట్లా ఆ అమ్మాయి అమ్మటైతే పంపిస్తాడు, ఈ హ్యాబిట్స్ కదా. మరి మా అమ్మాయి ఆ అమ్మాయి పోతే ఆ అమ్మాయి అమ్మటైతే పంపిస్తాడని చెప్పి నాకు సంకల్పం చేసుకున్నాను. తర్వాత వాళ్ళు ఇంటికి పోయి సర్టిఫికేట్ చూసుకుంటే సర్టిఫికేట్లో ఏజ్ బార్ అయిపోయిందట. 1 year 2 years లోపలే చేరాలి పిన్ని, మరి మన అమ్మాయిని పంపించన్నాడు. డైరెక్ట్గా అనటానికి నాకు ఇది లేదు, కాదంటే మన అభిప్రాయం ఫెయిల్ అయిపోయినట్టు. అట్లా కాదని దొంగతనంగా చదువు చెప్పించి ఎట్లా, అయ్యా నువ్వు తీసుకురా, ఆ మేస్టర్ గారు ఎవరో నాకు తెలియదు కదా అంటే 4,000 తీసుకున్నారు వాళ్ళు. 4,000 తీసుకొని ఎగ్జామ్ రాయించారు. తర్వాత బీఈడీలో చేర్పించాం. అదే ప్రాథమిక అంటారు, ఎగ్జామ్ అంటారు. సరే అది అయిపోయిన తర్వాత అది అయిపోయింది. బీఈడీలో చేర్పించేటప్పుడు మాత్రం ఆ ఉద్యోగం వచ్చింది. ఎమ్మెల్యే దగ్గర పోయి ట్రై చేసి ఇది పొందాను అనమాట, ఏదనుకుంటేది. సరే మట్టపల్లి గురూజీ క్లాస్ చేసేటప్పుడు, భిక్షమయ్య క్లాస్ చేసేటప్పుడు ఒక 20 points రాయమన్నారండి. మేమిద్దరం వెళ్ళాం భార్య భర్తలు. 20 pointsలో మా అంటే మర్తి గారితో నేను పిరమిడ్ పొట్ట మీద పెట్టేదాన్ని. పిరమిడ్ తీసుకెళ్ళి అక్కడ గోడ కట్టి దాన్ని కుర్చీ వేసి కూర్చోబెట్టి పిరమిడ్ కింద నువ్వు జావ తాగినా ఏమొద్దమ్మా, నువ్వేం చేయొద్దు, నా నా పట్ల బిడ్డ చక్కగా ఉన్నాడు, నాకేమి ఇబ్బంది లేదు,
అనుకో, నేను హాయిగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అనుకో అని చెప్పన్న. అలాగే అనుకునేది. తర్వాత ఆ డాక్టర్ గారు కూడా కొంచెం పరిచయం. ఒకసారి చీఫ్ గెస్ట్‌గా పిలిచారు. చీఫ్ గెస్ట్‌గా పిలిచినప్పుడు నేను కొంచెం మొహం పరిచయం ఉందిగా. డాక్టర్ గారు పిరమిడ్ కూడా చేతిలోనే ఉంది. "నీ చేతిలో ఉంటే ఏం లాభం" అంటే, "కాదండి, నేను ఇట్లా పిరమిడ్ కట్టి, పిరమిడ్ కింద కూర్చోబెట్టి అమ్మాయికి ఇవన్నీ చెప్పాను. ఇలా అనుకో అమ్మా, నేను చక్కగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. నా పొట్టలో బిడ్డ కూడా చక్కగా ఉన్నారు" అని చెప్పి అనుకుంటే సరేనన్నాను. తర్వాత అది సక్సెస్ అయింది. తర్వాత అసలు బిడ్డ మీద భరవస చివరి లాస్ట్ కూడా ఆ అమ్మాయికి సిజరీన్ చేసేటప్పుడు బల్ల మీద పడుకోబెట్టిన తర్వాత బీపీ, షుగర్ 2 రేజ్ అయిపోయింది. అప్పుడు మా వారు, అంటే తల్లిదండ్రులు లేరు కదా అమ్మాయికి, మేమే అనమాట, పెద్దమ్మ, పెద్దనాన్న. మా వారిని వెళ్ళ కుర్చీలో కూర్చోండి, మీరు అమ్మాయికి ఏమో ఇట్లా చెప్తున్నారు, సిజరీన్ ఇప్పుడు కొంచెం లేట్ పట్టిద్ది, బీపీ షుగర్కి దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా, మీకు కళ్ళు తెరవద్దు అన్నారు. సంతకం పెట్టమన్నారు. ముందు సంతకం పెట్టారు. ఎవరంటే మా పెదనాన్నలు ఏం చెప్పని సంతకం పెట్టారు. 2 గంటలైనా సరే నేను ఓకే చెప్పేదాకా మీరు కళ్ళు తెరవద్దండి అన్న. అలాగే కూర్చున్నారు. లాస్ట్ మూమెంట్లో కూడా నేను చెప్తున్నానండి, మీరు నన్ను ఏమనుకోవద్దు, బిడ్డ మీద బర్వాస్ చెప్పను, తల్లి వరకే కాపాడగలను అండి. వాళ్ళ మాటలు అట్లాగే ఉంటాయి. మా మనసులో అనుకుంటాం డాక్టర్ గారు నాన్న